హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ ఊరగాయని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. సమ్మర్ వచ్చిందంటే మనకి పచ్చళ్ళు మామిడికాయలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పచ్చడి పెట్టుకుందామని చూస్తుంటాం కదా. ముందుగా మనం మామిడికాయలు తీసుకొని, పచ్చి మామిడికాయలు గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలి. పుల్లగా ఉండాలి కాయలు అయితే. నీట్గా వాష్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ముట్టితో కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి ఇలాగా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కోసుకోవచ్చు కత్తిపీటతోటైనా, లేదంటే కత్తి ఉంటే కత్తితోటైనా కొట్టుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు అయితే తినరు, వేస్ట్గా పడేస్తారు. ఇలా చిన్న ముక్కలు అయితే తింటారు కాబట్టి మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. దీన్ని ముక్కల పచ్చడి అని కూడా అంటారు. ఈ ముక్కల పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. 4 కప్పులు కొలుచుకున్నాను నేనైతే. 4 కప్పులు మనకి ముక్కలు అయినాయి అంటే మనము 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారము వేసుకోవాలన్నమాట. ఇది పక్కా కరెక్ట్ కొలత అనమాట. ఇది ఇలా చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు ఎండబెట్టుకొని మిక్సీకి పట్టుకోవాలి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. సాల్ట్ అయితే వేయకూడదు అనమాట, కల్లుప్పు మాత్రమే వాడాలి. అది కూడా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలా 1 కప్పు కరెక్ట్గా కొలత తీసుకోవాలన్నమాట. ఈ ఉప్పు, కారము, మసాలా వేయడంలోనే ఉంటుంది. పచ్చడి నిల్వ ఉండాలంటే సంవత్సరం అంతా ఉంటుంది. మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తినని వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అంత బాగుంటుంది. ఇది మనం మిల్లుకి పట్టించుకున్న కారం అనమాట. మనం స్వయంగా మిరపకాయలు తెచ్చుకొని మనం పట్టించుకున్నాం కదా కారం అయితే, అదనమాట ఈ కారము. ఇంకా మెంతిపిండి, ఆవపిండి దూరగా వేయించుకోవాలి. మెంతులు, ఆవాలు కలిపి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పొడి చేసుకొని 3/4 కప్పు వేస్తున్నాను. 1 కప్పు ఉప్పు వేసాను, 1 కప్పు కారం వేసాను, 3/4 కప్పు ఈ పిండి వేస్తున్నాను. ఈ ఆవపిండి, మెంతిపిండి వేయడం వల్లే మనకి పచ్చడి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ పిండి సరిపోకపోయినా పచ్చడి అంత టేస్ట్ ఉండదన్నమాట. మనకి గ్రేవీ రావాలంటే ఈ పిండి వేసుకోవాల్సింది ఖచ్చితంగా. మెంతిపిండి, ఆవపిండి ఖచ్చితంగా ఉండాల్సిందే. పచ్చడి అంటేనే మెయిన్ అనమాట అది. ఇలాగ మొత్తం చేత్తో కలిపేసుకోవాలి, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మనం వేసిన మెంతిపిండి, ఆవపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి వేరుశనగ నూనె, దీన్ని పల్లి నూనె అని కూడా అంటారు కదా. ఇది గానుగ దగ్గర స్వయంగా మనం ఆడించుకొని తెచ్చుకున్నాం అనమాట. ఇది ఒరిజినల్ పల్లి నూనె అనమాట. ఇలా ఆయిల్ అయితే పోసేసుకోవాలి. 1 కేజీ ముక్కలు అయినాయి నాకు. కేజీ ముక్కలకి మనకి 300 గ్రాములు పట్టింది నూనె అనేది. ఇలాగా మనం ముందుగా పోపు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆవాలు ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో వేయాలి. దాంట్లోనే వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డంతా వేసాను నేను. మనం పెట్టుకుంటుంది ఇక్కడ కొంచెమే కాబట్టి నాకైతే సరిపోయింది. అది చల్లారిన తర్వాత మాత్రమే ఆ పోపు ఈ పచ్చట్లో వేసుకోవాలన్నమాట. చల్లారకుండా వేసామంటే, వేడిగా వేసామంటే మనకు ముక్క అనేది మెత్తబడిపోతుంది. అలా వేయకూడదు. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మీలో ఎంతమందికి మామిడికాయ ఊరగాయ ఇష్టమో కామెంట్ చేయండి. మాకు మాత్రం చాలా ఇష్టం అండి ఈ పచ్చడి. మా ఇంట్లో నెల రోజుల్లోనే అయిపోతుంది ఈ పచ్చడి. మళ్ళీ పెడతాను నేను ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా. మామిడికాయలు వచ్చిన రోజులు నేను కొంచెం పెట్టుకుంటానే ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీ అందరూ తెలుసు కదా. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు నూనె వేసిన అది పైకి రాదు, పైకి కనిపించదు అనమాట. మనం నూనె వేసిందంతా కూడా మనం ఒక డబ్బాకి కానీ లేదంటే జాడికి కానీ ఉంటే ఇలా తీసి పెట్టేసుకోవాలి. 1 గంట ఆగిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను నేను. తీసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 1 గంట ఆగిన తర్వాత మనం తీసి కలుపుకున్నామంటే ఆయిల్ పైకి తేలుతుంది. కలిసే విధంగా మళ్ళీ ఇంకోసారి డబ్బాలోకి తీసాక కూడా కలుపుతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కదా, రెసిపీస్. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా 3 రోజుల తర్వాత ఇలా తీసామంటే మన పచ్చడి ఊరిపోతుంది, తినేయొచ్చు. ఇంకా ఎప్పుడెప్పుడు ఊరిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూసాము. ఇంకా తీసుకున్నాము. 3 రోజుల తర్వాత నెయ్యి వేసుకొని తినేసాము. మీరు కూడా ఇలాగే చేసుకొని తినేసండి ఊరగాయని ఈ సమ్మర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.